హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయా వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మా హోమ్ స్టైల్ బిర్యానీ రెసిపీ అన్నమాట. దీనికోసము ముందుగా 1 kg బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలి, కడిగేసి నానబెట్టుకోవాలి. అండ్ ఇవి వచ్చేసి మనకు ఆనియన్స్ గార్నిషింగ్ కోసము గోల్డెన్ కలర్లో కావాలి కదా, దానికోసం నేను ఫ్రై చేసుకున్న ఆనియన్ని ఇలా స్మాష్ చేసుకోవాలి. హ్యాండ్తోన మొత్తం స్మాష్ చేసేసుకోవాలి. నాకైతే ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్ తింటే మస్తు మజా ఉంటుంది. ఎవ్రీ టైం మా మమ్మీ ఈ జాబ్ నాకే అప్పగిస్తుంది అనమాట. నేను అలా చేస్తూ కొన్ని తినేస్తాను. సో ఇంట్లో ఎప్పుడు బిర్యానీ చేసినా నేనైతే ఇలా కొన్ని స్మాష్ చేసి కొన్ని నోట్లో వేసుకుంటాను. చాలా బాగా అనిపిస్తుంది. నాలా ఎవరైనా ఇలా తినేవాళ్ళు ఉన్నారా? ఏదైనా కుక్ చేసేటప్పుడు ఇలా నోట్లో వేసుకొని, నాకు తెలిసి చాలామంది చేస్తారు. ఒకవేళ ఉంటే కనుక కమెంట్ చేయండి. ఇప్పుడైతే మనము మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వెల్లుల్లి, అల్లం, కరివేపాకు, టమాటా, ఆనియన్ అండ్ మసాలా దినుసులు ఉంటాయి కదా అవి, ఇంకా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఎక్కువనే తీసుకోండి, కొంచెం స్పైసీగా బాగుంటుంది. ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ తీసుకోండి. నేనైతే ఇక్కడ 1 kg చికెన్ యూజ్ చేస్తున్నాను. 1 kg రైస్కి 1 kg చికెన్. సో అది నీట్గా కడిగేసి దాంట్లో నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోండి. పసుపు, ధనియాల పౌడర్, కారం పొడి, ఇంకా మేము దొడ్డుప్పు యూజ్ చేస్తాము. నార్మల్గా కుకింగ్లో మేము దొడ్డుప్పు ఎక్కువ యూజ్ చేస్తాము. కావాలంటే సన్నుప్పు కూడా యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టము. ఇక్కడ కూడా కొంచెం ఆకు, పట్ట, లవంగా అవి కొన్ని వేసుకోండి. ఆల్రెడీ మనం రైస్ బాయిలింగ్ అప్పుడు వేసుకుంటాము, మసాలా చేసినప్పుడు వేసుకుంటాం కాబట్టి తక్కువే వేసుకోండి. ఇప్పుడు దీంట్లో పెరుగు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేయండి. అన్ని పీసెస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేయండి. ఇప్పుడు దీనిలో కొంచెం ఆయిల్, కరివేపాకు వేసి ఉడకడానికి పెట్టేయండి. ఒక 1/2 hour ఉడికించుకోండి మంచిగా. ఎందుకంటే మళ్ళీ దమ్కి కూడా పెడతాం కదా, అప్పుడు కూడా కొంచెం అనేది కుక్ అవుతుంది అనమాట. 1/2 hour అయితే సరిపోతుంది ఇక్కడ మనకు. నేను చాలామందిని చూశాను, చాలా డిఫరెంట్గా చేస్తుంటారు బిర్యానీ. మేమైతే ఇంట్లో ఎప్పుడు ఇలాగే చేసుకుంటాము. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. యూ విల్ లవ్ ఇట్. ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది మీకు. సో ఇక్కడైతే బాయిల్కి పెట్టేసాము. ఇంకా మంచిగా ఉడకాలన్నమాట. ఒక 1/2 hour ఉడకాలి. అది ఉడికే లోపల మనం పక్కనే ఇంకా రైస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే నీళ్ళు వేడి పెట్టేసి మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, కొంచెం పట్టా, లవంగా అవి కూడా యాడ్ చేసేసి 70% కుక్ అయ్యేంత వరకు పెట్టాలి. రైస్ అనేది పలుకు మీదనే ఉంచుకోవాలి, ఎందుకంటే మళ్ళీ దమ్కి పెట్టినప్పుడు మెత్తగా అయిపోతుంది కాబట్టి పలుకు మీదనే ఉంచేసుకోండి. అండ్ మేము డైరెక్ట్గా గంజి అనేది కింద ఉంచము, ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఉంచుకుంటాము. మళ్ళీ దమ్కి పెడతాం కదా, అప్పుడు ఆ గిన్నె మీద ఇది పెట్టేసి వెయిట్ లాగా ఒక 15-20 minutes వదిలేస్తాం అన్నమాట. సో ఇక్కడైతే చికెన్ ఉడుకుతుంది, కొంచెం దగ్గరికి అయ్యింది. అండ్ దీంట్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్ ఉండే కదా, అది కొంచెం వేసింది మమ్మీ. అసలు వాటర్ అనేది యాడ్ చేయలేదు చికెన్లో, దాంట్లోనే నీళ్ళు ఊరుతాయి కదా, అవే వాటర్తోనే అది అనేది మొత్తం కుక్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి మేము నానబెట్టుకున్న బియ్యము దీంట్లో వేస్తున్నాము. వేడి నీళ్ళలో వేసేసి 70% కుక్ చేస్తాము. మొత్తం 70% అయినాక నీళ్ళు తీసేస్తాం అనమాట. ఇది వచ్చేసి ఫైనల్ స్టేజ్ ఆఫ్ బిర్యానీ. ఇక్కడ కడాయిలో నెయ్యి కరగబెట్టి పక్కన పెట్టుకుంది మమ్మీ. అండ్ ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకున్నవి, కొత్తిమీర, పుదీనా, ఇంకా లెమన్స్ ఒక 5 to 6 జ్యూస్ తీసి పక్కన పెట్టుకున్నాం అనమాట. అండ్ రైస్, కుక్ చేసిన రైస్, ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో నుంచి కొంచెం రైస్ తీసి పక్కన పెట్టుకుంటాము. ఫస్ట్ ఒక లేయర్ రైస్ ఉంటుంది, దాంట్లో నెయ్యి వేసేసి ఫ్రై చేసుకున్న ఆనియన్, కొత్తిమీర, పుదీనా, కొంచెం లెమన్ జ్యూస్ అండ్ ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదా, చికెన్ గ్రేవీది ఉంది కదా, అది దీనిలో ఒక లేయర్ వేసుకోవాలన్నమాట. అలా లేయర్ బై లేయర్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తము. సో రైస్ ఇంకా చికెన్ గ్రేవీ మొత్తం అన్ని లేయర్స్ లాగా వేసేసుకోండి. దీని తర్వాత మనం దమ్కి పెడతాము. మేము వచ్చేసి గంజి వెయిట్ లాగా పెడతామని చెప్పాను కదా, అది వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుందో. సో ఇక్కడైతే మొత్తం లేయర్స్ ఫినిష్ చేసేసుకుంటున్నాము. మనం దమ్కి పెట్టినప్పుడు 5 minutes హై ఫ్లేమ్ అండ్ 15 minutes లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో ఇక్కడ మా ప్రొసీజర్ అయితే ఇంకా అవుతుందన్నమాట. ఫైనల్గా ఇలా ఉంటుంది. ఇక్కడైతే దమ్కి పెట్టేసాము. సో ఇలా గంజి వెయిట్ అనేది పైన పెడతాము. ఎవ్రీ టైం మేము ఇలాగే చేస్తాము, చాలా బాగా కుక్ అవుతుంది. సో ఫైనల్గా బిర్యానీ ఈజ్ రెడీ. చూసారా ఎంత డెలిషియస్గా ఉంది, చూస్తేనే తినాలి అనిపించేలాగా. సో నేనైతే అస్సలు ఆగలేను, నా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. దీంతో పాటు
ఆనియన్ నాకు కంపల్సరీ ఉండాలి. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేనైతే బిర్యానీని ఫుల్ ఎంజాయ్ చేశాను. చాలా బాగా కుదిరింది. టేస్ట్ అయితే సూపర్ ఉండే అసలు. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and tap on bell icon to get notifications. Thank you.